ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా బీజేపీ కో-కన్వీనర్ మాగంటి వాసు మాస్టర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి గ్రామానికి 2 చొప్పున కార్యకర్తలు నియమించి వారి ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, భారతదేశ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారని వివరించారు. ఈ పథకాలు అట్టడుగున ఉన్న పేదవారికి కూడా అందాలనే సదుద్దేశంతో దేశవ్యాప్తంగా వికసిత భారత కార్యక్రమాలు మరియు విశ్వకర్మ యోజన వంటి పథకాలు అమలు చేస్తున్నారని, ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ జీవన ప్రమాణం పెంచుకునే విధంగా కృషి చేస్తున్నారని వివరించారు. మరోవైపు గావు చలో ఘర్ చలో కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ప్రతి ఊరికి వెళ్లి ప్రతి ఇంటి తలుపులు తట్టాలని పార్టీ శ్రేణులకు జాతీయ నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రతి మండలానికి 30 మంది కోఆర్డినేటర్లను నియమించారు. గ్రామంలో మహిళా సంఘాలలో, స్వచ్ఛంద సంస్థలతో, ఉద్యోగస్తులతో, భజన మండలతో ప్రత్యేకంగా భేటీ కావాలని కోఆర్డినేటర్లు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఏలూరు జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ఆముదాల ఇస్సాక్ గారు, మండల ప్రధాన కార్యదర్శి గద్దెల ఆశీర్వాదం గారు మరియు ఎస్సీ మోర్చా బడుగు శ్రీకాంత్, కిసాన్ మోర్చా నాయకులు చిలుకూరి వెంకటేశ్వరరావు గారు, రామలక్ష్మి, ముస్నూరు మండల కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని దివ్యంగా జరిపారు.